అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆదెళ్ల శివకుమార్ గారు రచించిన ఒక అమ్మ కథ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నువ్వు 1,00,000 కారణాలు చెప్పు, ఇల్లు మాత్రం అమ్మేయాల్సిందే. ఆవిడ బాధతో కూడిన దుఃఖంతో విలవిల్లాడింది. ఆవిడ ఎదురుగా కూర్చున్న కొడుకు మాత్రం తను చెప్పాల్సింది చెప్పేసి తాపీగా మొబైల్ ఫోన్లో తనకొచ్చిన మెసేజీలు చదువుకుంటూ ఉండిపోయాడు. ఆవిడ తన కొడుకు వైపు అలానే చూస్తూ ఉండిపోయింది. ఒకప్పుడు మురిపెంగా గర్వంగా తన్మయత్వంతో చూసుకునేది తన బిడ్డను. ప్రతి తల్లి అంతే కదా, ఎక్కడ తన దిష్టి తగులుతుందో అనంత ప్రేమ మమకారం. ఇప్పుడు భయం, బాధ, దుఃఖం, నిస్సహాయత. నీ తల్లి గుండె కావాలి నాకు అని ఓ దుర్మార్గురాలైన ప్రేయసి అడిగితే ఆ నీచురాలు కోరిక తీర్చేందుకు తల్లిని చంపేసి గుండెకాయ తీసుకుని కొడుకు రూపంలోని నికృష్టుడు పరుగులు పెడుతున్నాడు. అకస్మాత్తుగా వాడి కాలికో రాయి తగిలి బాధతో అమ్మా అని కేక పెట్టాడు. జాగ్రత్త నాయనా, కాస్త చూసుకుని భద్రంగా వెళ్ళు అంది ఆ మాతృమూర్తి హృదయం. పై కథ ఇక్కడ కూడా వర్తిస్తుంది. పార్వతమ్మ గారి ఏకైక పుత్రరత్నం గురించి చెప్పాలంటే గ్రంథాలు రాయాల్సొస్తుంది. వాడంత నీచుడు, స్వార్థపరుడు. పైన చెప్పిన కథలోని కొడుకు క్యారెక్టర్కు 1000 రెట్లు ఎక్కువ నికృష్టుడు. ఇప్పుడంత అర్జెంటుగా ఇల్లు అమ్మేయడం ఎందుకురా చిన్నా? తల పైకెత్తి తల్లివైపు కోపంగా ఇరిటేషన్తో చూశాడు. ఎంతకాలం ఇక్కడ ఒంటరిగా ఆఘోరిస్తావు? నా వెంట వచ్చాయి ముఖం చిట్లించి అన్నాడు. అమెరికాలో నాకేం తోస్తుందిరా? పుట్టి పెరిగిన ఊరు, మీ నాన్నగారి జ్ఞాపకాలతో నన్ను ఇక్కడి నుండే వెళ్ళిపోనీరా అందావిడ భారంగా, దుఃఖాన్ని దిగమరింగుతూ. మర్యాదగా చెబుతుంటే అర్థం కాదా నీకు? రేపో మాపో కూలిపోయే ఇంటిని పట్టుకుని వేలాడతావేమిటి? దీన్ని అమ్మేసి ఇదే డబ్బు ఇంకొక చోట ఇన్వెస్ట్ చేస్తే దీనికి 10 రెట్లు ఎక్కువ డబ్బు వస్తుంది. కొడుకు వైపే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయింది. చిన్నప్పుడు పలక మీద లెక్కలు కూడేటప్పుడు ఎన్నిసార్లు చెప్పినా తప్పులు చేసేవాడు. స్కూల్లో లెక్కల పరీక్షల్లోనే తక్కువ మార్కులు వచ్చేవి. ఇప్పుడు ఇంతకాలానికి పెద్దవాడైపోయిన తర్వాత తనకే లెక్కలు, ఆర్థిక శాస్త్రాన్ని బోధిస్తున్న కొడుకు పరిజ్ఞానాన్ని దిగ్భ్రాంతితో చూస్తూ ఉండిపోయింది. అతను బాగా చిన్నగా ఉన్నప్పుడు వాళ్ల నాన్నగారు ఓ చిన్న వెండి కంచం, వెండి మొలతాడు చేయించాడు. ఆకలేసినప్పుడల్లా ఆ వెండి కంచం పట్టుకొచ్చి అమ్మా బువ్వా అనేవాడు. దంపతులిద్దరూ మురిసిపోయేవారు. శంకరయ్య పార్వతమ్మగారులకు ఒక్కడే కొడుకు. వాళ్ల కుటుంబాలు, బంధుత్వాలు చాలా పెద్దవి. 100 ఎకరాలున్న మోతుబరులు కాకపోయినా 10 ఎకరాల్లోపు వ్యవసాయమే అయినా నీతికి, ధర్మచింతనకు ప్రతీకల్లా ఉండేవి వాళ్ల కుటుంబాలు. శంకరయ్య గారైతే మరీను. తండ్రి చిన్నతనంలో కాలం చేస్తే 7 తమ్ముళ్ళు, 3 చెల్లెళ్ల బరువు బాధ్యతలు ఆయన ఆనందంగానే భుజానకెత్తుకున్నాడు. ఊళ్ళో ఏ దైవ కార్యక్రమం చేయాల్సొచ్చినా ముందుగా చందా కోసం శంకరయ్య గారింటికే వచ్చేవాళ్లు. 100 ఎకరాల పొలం ఉన్న మోతుబరి రైతులు కూడా శంకరయ్య గారితో నమ్రతగా, గౌరవంగా ప్రవర్తించేవాళ్లంటే అది ఆయనకు సంపదతో వచ్చిన గౌరవం కాదు, వ్యక్తిత్వం. ధర్మం తప్పని జీవిత విధానం, కారుణ్యంతో నిండి ఉండే ఆయన హృదయానికి లభించిన గౌరవం. ఊళ్ళో ఏ పంచాయతీ వచ్చినా జనం ఆయన దగ్గరికే వచ్చేవాళ్లు. ధర్మాన్ని ఇరుసుగా చేసుకుని ఆయన సమస్యలను పరిష్కరించేవాడు. బాగా దగ్గరవాళ్లు, బంధువుల విషయాల్లో కూడా ఆయన తీర్పులు ప్రాతిపదికనే ఉండేవి కాని నా వాళ్లు అనే స్వార్థం, ప్రలోభం ఉండేది కాదు. ఉదయాన్నే 4 గంటలకు మొదలయ్యే రైతువారి పనులు, వ్యవసాయం, ఆవులు, బర్రెల పోషణ రాత్రి 10 గంటల వరకు కొనసాగుతూనే ఉండేది. ఆయన ఎంత శ్రమజీవో ఆయన భార్య పార్వతమ్మగారు కూడా అంతటి కష్టజీవి. భర్తగారి తమ్ముళ్లను, చెల్లెళ్లను సొంత బిడ్డల్లా సాకి పెళ్లిళ్లు చేసేసరికి ఉన్న 15 ఎకరాల పొలం 4 ఎకరాల్లోకి వచ్చినా క్షణం కూడా నా బిడ్డకేం మిగులుతుంది అని ఆలోచించని మహా ఇల్లాలు. దోచుకోకుండా నిస్వార్థంగా దానం చేస్తే ఆ భగవంతుడే అన్నీ చూసుకుంటాడన్నది ఆ దంపతుల జీవన సూత్రం. ఆదరించడంలో అయినవాళ్లు, పరాయివాళ్లు అనే భేదం ఉండదు. అర్ధరాత్రి వెళ్లినా ఆ ఇంట్లో అతిథులకు వేడివేడి భోజనం దొరుకుతుంది. దాన ధర్మాలు, పరోపకారం తర్వాత మిగిలిన దాంతోనే ఆ దంపతులు గుట్టుగా సంసారం ఈదేవాళ్లు. అందుకే శంకరయ్య, పార్వతమ్మ దంపతుల గురించి ప్రస్తావన ఎప్పుడొచ్చినా ఆ చుట్టుపక్కల గ్రామాల జనం భక్తితో కూడిన తన్మయత్వంతో వాళ్ల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అంతటి ఔన్నత్యంతో కూడిన వ్యక్తిత్వం వాళ్ళది.
ఒక్కడే కొడుకు కాబట్టి అతన్ని బాగానే చదివించారు. తమ కళ్ల ముందే ఉంటాడనుకున్న వాడు విదేశాలకు పోతానంటే దుఃఖాన్ని గుండెల్లోనే అదిమి పెట్టుకుని వాడి భవిష్యత్తుకు మనం అడ్డం కాకూడదని ఒకరినొకరు ఓదార్చుకున్నారు. కాలంలో మార్పులొచ్చాయి. కాదు, మనుషులు స్వార్థాన్ని ఆలింగనం చేసుకుంటూ డబ్బే జీవిత సర్వస్వమని డబ్బు వెంటనే పరుగులు పెడుతున్న రోజులొచ్చాయి. మనుషుల్లో వస్తున్న విపరీతమైన మార్పులు, వైపరీత్యాలను చూడలేక ముందటి తరం ఒక్కొక్కరే సెలవు తీసుకుంటూ వెళ్లిపోతున్న కాలం. మనుషుల హృదయాలు ఇలా పాషాణం కంటే కఠినంగా మారిపోవటానికి కాలం కారణమా, లేక మనుష్యుల్లో వైరస్లా వ్యాపిస్తున్న ధనదాహం కారణమా అని ముందటి తరం మేధావులకు అర్థం కాని కాలం. శంకరయ్య గారు తన పంచ ప్రాణాలను ఒక్కగానొక్క కొడుకు సతీష్ మీదే పెట్టుకున్నారు. తన తర్వాత తరతరాలుగా వస్తున్న వంశ ప్రతిష్టను, కుటుంబ గౌరవాన్ని నిలబెడతాడని ఆశించారు. కాని తన బిడ్డ ప్రతి అడుగులో, ఆలోచనల్లో, పనుల్లో వికృతంగా స్వార్థం తొంగిచూస్తూనే ఉండేసరికి అంతటి స్థితప్రజ్ఞుడు కూడా చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయాడు. పెద్దగా చదువుకోకపోయినా జీవితానుభవాలతో పండిపోయిన జ్ఞానం ఆయనది. తన ఇంట్లో ఓ విషవృక్షం పెరుగుతుందని, అది ఏదో ఒకరోజు కుటుంబాన్ని బలి తీసుకుంటుందని ఆయనకు తెలిసిపోయింది. ప్రాణప్రదంగా పెంచుకున్న కొడుకు కిరాతకుడై కరాల నృత్యం చేయబోతున్నాడని ముందే గ్రహించిన ఆయన నవనీతం లాంటి హృదయం తట్టుకోలేకపోయింది. కొడుకు పెళ్లి కళ్ళారా చూసుకున్న 4 నెలల తర్వాత ఓ ఉదయాన దేవాలయానికి వెళ్లి తన ఇష్టదైవమైన పరమశివుడికి అర్చన చేయించి ఇంటికొచ్చాడు. భార్య అందించిన మంచినీళ్ల గ్లాసు తీసుకుని 2 గుటకలు వేసిన తర్వాత హఠాత్తుగా ఉన్న ఫలాన కుప్పకూలిపోయాడు ఆయన. క్షణాల్లో ప్రాణం పోయింది. సరిగ్గా మహాశివరాత్రి రోజు జరిగింది ఆ సంఘటన. అమెరికా నుంచి వచ్చిన సతీష్ ముళ్ల మీదున్నట్టుగానే కార్యక్రమాలు పూర్తి చేసి ఆఘ మేఘాల మీద అమెరికా తిరిగి వెళ్లిపోయాడు. అమ్మ బాగా కృంగిపోయింది. మరో 4 రోజులు ఉండరాదంట్రా అని శంకరయ్య గారి తమ్ముళ్లు చెప్పే ప్రయత్నం చేశారు. నాకెక్కడ కుదురుతుంది బాబాయ్, ప్రాజెక్టులు చేజారిపోయాయంటే కోట్ల మీద నష్టం వస్తుంది. తప్పనిసరి కాబట్టి పరిగెత్తుకుంటూ వచ్చాను. ఊపిరి తీసుకోవడానికి కూడా నాకు టైం లేదు అంటూ విసుక్కుంటూనే ఫ్లైట్ ఎక్కాడు. ఊరంతా ముక్కున వేలేసుకున్నారు. శంకరయ్య పార్వతమ్మగారి దంపతులకు ఇటువంటి నీచుడు ఎలా పుట్టాడని ఊరంతా బాధపడ్డారు. ఆలయ శిఖరం లాంటి భర్త నీడలో గువ్వపిట్టలా సంతృప్తితో జీవించే పార్వతమ్మగారి జీవితం అకస్మాత్తుగా అంధకారమైపోయింది. ఓదార్పులు, పరామర్శలకొచ్చిన వాళ్ళందరూ వెళ్లిపోయాక, ముఖ్యంగా కొడుకు తన తండ్రి మరణాన్నే అదో కార్యక్రమంలా మొక్కుబడిగా పూర్తి చేసి వెళ్లిపోయిన తర్వాత పార్వతమ్మగారికి నవనాడులు కృంగిపోయినట్లుగా అయిపోయింది. తన 14వ ఏట ఆ ఇంట్లో కాలు పెట్టింది ఆవిడ. ఆటపాటలతో హాయిగా గడిపేయాల్సిన బాల్యం నుండే ఆవిడ కుటుంబ బాధ్యతలు తలకెక్కించుకుంది. భర్త ఎంత సంపాదిస్తున్నాడు, ఎంత దానాల క్రింద ఖర్చు చేస్తున్నాడు, మరుదులు, ఆడపడుచుల తాలూకు భారం అంతా మేమే ఎందుకు మోయాలి? ఇటువంటి ఆలోచనలు ఏనాడు ఆవిడకు వచ్చిందే లేదు. ఎప్పుడైనా భర్తతో ఒంటరిగా పెరట్లో నులకమంచం వేసుకొని వెన్నెల్లో కూర్చున్నప్పుడు ఆయనే చెప్పేవాడు, పార్వతి, మనిషి జీవితంలో ఏదీ మన చేతిలో ఉండదు. సర్వం ఆ భగవంతుని ఆజ్ఞానుసారమే జరుగుతుంది. దయా, సత్ప్రవర్తనతో ధర్మం తప్పకుండా బ్రతకడం ఒక్కటే మన చేతిలో ఉండేది. అదే ఏ కుటుంబానికైనా శ్రీరామరక్షగా నిలుస్తుంది. ఇరుగు పొరుగున ఉండే స్త్రీలు బంగారు ఆభరణాలు చేయించుకొని ఆవిడకు చూపించినప్పుడు గాని, ఆస్తులు వెనకేసుకుంటున్నప్పుడు గాని ఆవిడ ఈశాన్మాత్రం కూడా అసూయపడేది కాదు. భగవంతుడికి తన బిడ్డలకు ఎవరికి ఏమివ్వాలో తెలీదా? సజ్జనుడైన భర్త, వెంట నడిచే బంధువులు, ఒక్కడైనా చందమామలాంటి బిడ్డ, ఇంక నాలో లోటేముంది అనుకునే ఆనందించేది ఆవిడ. భర్త హఠాన్మరణం ఒకవైపు, కొడుకు ప్రవర్తన మరోవైపు ఆవిడిని కోలుకోలేనంతగా కృంగదీశాయి. మనోవ్యాధికి మందు లేదంటారు కదా, ఆవిడ మంచం పట్టింది. ఊరంతా బంధువులే. ఆవిడికి అనుక్షణం సేవలు చేస్తూనే ఉండేవాళ్లు. నువ్విలాగే అయితే ఎలా వదినా? నీ చేతి మీద ముందు ముందు ఎన్ని శుభకార్యాలు జరగాలి? అన్నయ్య పోయాడన్న దుఃఖం మాకు మాత్రం లేదా? నువ్వు కూడా మమ్మల్ని బాధ పెట్టకుండా త్వరలో కోలుకో అంటూ మరుదులు, ఆడపడుచులు ఆవిడ్ని సున్నితంగా మందలిస్తూనే ఓదార్చేవాళ్లు. భర్త పోయిన 6 నెలల తర్వాత ఆవిడ కాస్త కోలుకుంది. 20 రోజులకో నెల రోజులకు ఒకసారి మొక్కుబడిగా ఫోన్ చేసి బావున్నావా అని అడగడం తప్పించి సతీష్ ఏనాడు తన తల్లి దుఃఖంలో,
మనోవేదనలో పాలు పంచుకునే ప్రయత్నం చేయలేదు. తల్లితో ఏమాత్రం ఎమోషనల్గా మాట్లాడినా నిన్నోసారి చూడాలనుందిరా అంటుందేమోనని భయం. సెకండ్ల వెనక డాలర్లు ఏరుకుంటూ పరుగులు పెడుతున్న జీవితంలో ఓ క్షణం ఆగి ఓదార్పు పంచడమంటే ఎంత ఆదాయం నష్టం అని లెక్కలు వేసుకునే రకం. వయసు, ఒంట్లో ఓపిక ఉన్నంతకాలం మనుషులు అలానే మిడిసిపడతారు. ఏ కష్టం నా దరిదాపుల్లోకి రాదు, వచ్చినా కూడా నేను నా మేధస్సుతో ఏ సమస్యనైనా పరిష్కరించుకోగలను అనుకుంటూ విర్రవీగుతారు. జీవితంలో సమస్యలు రావటం కాదు, జీవించడమే సమస్యగా మారే సందర్భమూ ఎదురవుతుందని వాళ్లు కలలో కూడా ఊహించలేరు. ఆ ఇంట్లో అనువనువున ఆవిడకు నిరంతరం భర్త కనిపిస్తూనే ఉండేవాడు. మొదట్లో ఆ స్థలంలో చిన్న పూరింట్లో వాళ్ల జీవితం మొదలైంది. ఆడంబరాలను చూసి కాకుండా మనుషుల వ్యక్తిత్వాలను చూసి గౌరవించే రోజులు కాబట్టి ఆ పూరి ఇంట్లో ఉన్న ఆ కుటుంబాన్ని అందరూ గౌరవించేవాళ్లు. అరెకరం పైగా ఉండే ఆ స్థలంలో ఒకవైపు బర్రెలు, ఆవులకు పాక ఉండేది. శంకరయ్య గారు మేలుజాతి మామిడి, సపోటా, వేప, నిమ్మ చెట్లను పాతారు. వాటితో పాటే రాధా మనోహరం, మల్లెలు, కనకాంబరాలు, పారిజాతాలు ఇటువంటి పూల మొక్కలతో ఆ ఇల్లంతా కలకల్లాడుతూ ఉండేది. ఆ దంపతుల దృష్టిలో ఇల్లంటే 4 గదులున్న ప్రదేశం కాదు. ఆ అరెకరం స్థలంలో ప్రతి అణువణువు వాళ్లకు ఇల్లే. ఏ ఆవు కాస్త నలతగా కనిపించినా, ఏ చెట్టు కాస్త వాడినట్టుగా కనిపించినా వాళ్ల హృదయాలు విలవిల్లాడిపోయేవి. పచ్చటి చెట్లు, మూగ జీవులు, ఓవైపు ధాన్యంతో నిండిన పురితో ఆ ఇల్లు అనుక్షణం జీవం తొణికిసలాడుతూ ఉండేది. క్రమక్రమంగా దంపతులు 4 గదులు, చిన్న పెంకుటిల్లు ఏర్పాటు చేసుకున్నారు. విశాలమైన ఆ దొడ్లో ఏ వేప చెట్టు కిందో, పొగడ చెట్టు కిందో నులక మంచం వేసుకుని శంకరయ్య గారు తీరిక వేళల్లో రామాయణం, భారతం, భాగవతం వంటి పుస్తకాలు చదువుకుంటూ అప్పుడప్పుడు పార్వతమ్మగారిని పక్కన పెట్టుకుని మానవ జన్మ సార్థకత, కర్తవ్యాలను గురించి చెబుతూ ఉండేవారు. భర్త ఇంకా పొగడ చెట్టు కింద కూర్చుని భాగవతం చదువుకుంటున్నట్లుగానే ఆవిడకు అనిపించేది. దుఃఖం ఎల్లలు దాటిన సాగరంలా ఘోషిస్తూనే ఉంటే మల్లెలు, చామంతులు, విరజాజులు, జామ చెట్టు మీద వాలే చిలుకలు, దొడ్లో ఉన్న మూగజీవాలు ఆవిడను ఓదార్చేవి. ఆ దుఃఖం ఎంతటి బాధాకరం అనేది హృదయం ఉంటేగాని అర్థం చేసుకోలేనంత నరకం. ఈ ఇంటికి ఒక గుర్తింపు, మర్యాద, బాధ్యత ఉంది. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆ గౌరవాన్ని కాపాడుతూ నా వంశం, నా భర్త కీర్తి ప్రతిష్టలకు భంగం రాకుండా నా బాధ్యత నేను నిర్వర్తిస్తాను అనుకుంటూ ఆవిడ ధైర్యం తెచ్చుకునేది. ఆ విధంగా పెను విపత్తు నుంచి కొంచెం కోలుకొని ఆవిడ కాస్త తేరుకుంటుండగానే సంవత్సరికాల కోసం అమెరికా నుంచి ఊడిపడ్డాడు సతీష్. ఒరే నాయనా, ఇంకోసారి బాగా ఆలోచించరా. ఇప్పటికిప్పుడు ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితిలో భగవంతుని దయవల్ల మనం లేము కదా నాయనా. మీ నాన్నగారి ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. ప్రతి మొక్క, చెట్టు, ఈ దొడ్లో ప్రతి ఇసుక రేణువులోనూ ఆయన చూసుకుంటూ బ్రతుకుతున్నాను. ఇంకా ఎంతో కాలం బ్రతుకుతానన్న నమ్మకం నాకు లేదు. నా తర్వాత నీ ఇష్టం నాయనా. నేను బ్రతుకున్న ఈ 4 రోజులు ఈ దేవాలయాన్ని అమ్మకు తండ్రి అంటూ కొడుకు చేతులు పట్టుకుని ఆవిడ భోరుమంటూ విలపించింది. ఊరి పెద్దలు, మరుదులను పిలిచి పంచాయితీ పెడితే అందరూ కొడుక్కి గడ్డి పెడతారని ఆవిడికి తెలుసు. కాని ఊరికంతటికీ ఏ కష్టం వచ్చినా, సమస్యలొచ్చినా తీర్పులు చెప్పిన శంకరయ్య గారి కుటుంబమే పంచాయితీ కోసం 4 ముందు నిలబడితే అంతకంటే ఆయన ఆత్మఘోషకు వేరే కారణం ఇంకేముంటుంది అనుకుని కొడుకుని కాళ్లా వేళ్లా పడి బ్రతిమలాటం మొదలుపెట్టింది. సంవత్సరికం పూర్తయి బంధువులందరూ వెళ్లిపోయాక తన నికృష్ట రూపాన్ని మరింత నిర్లజ్జగా ప్రదర్శించటం మొదలుపెట్టాడు ఆవిడ ఏకైక కుమారుడు సతీష్. నీకే అంత పట్టుదల ఉంటే వయసులో ఉన్న నాకెంతుండాలి? మర్యాదగా రిజిస్టర్ ఆఫీస్కొచ్చి సంతకాలు పెడతావా, లేకపోతే ఆత్మహత్య చేసుకుని చావమంటావా అంటూ తల్లి బలహీనత మీద బ్లాక్మెయిల్ అస్త్రాన్ని ప్రయోగించాడు. కొడుకు నోట్లోంచొచ్చిన మాటలు విని ఆవిడ భయకంపుతురాలైపోయింది. నోరు తెరిచి ఎప్పుడూ మంచి మాట చెప్పి ఆదరించకపోయినా వాడు తన బిడ్డ. ఆస్తి కోసం బిడ్డతో వైరమా? తల్లిదండ్రులు ఆస్తులు సంపాదించేది తమ పిల్లల కోసమే కదా. మరి అదే పిల్లలు తల్లిదండ్రులు కాలం చేసి వెళ్లిపోయే వరకు కూడా ఎందుకు ఆగలేకపోతున్నారు అనుకుంటూ లోపలే దుఃఖంతో దహించుకుపోయింది. 4 రోజుల పాటు తల్లిని దారుణమైన మాటలతో వేధించాడు. భర్త పోయిన దుఃఖం కంటే కొడుకు నీచత్వం ఆవిడ మరింత రంపపు కోతకు గురిచేసింది. జరిగేది జరగక మానదు అని భర్త తరచుగా చెప్పే జీవిత సత్యాన్ని గుర్తుకు తెచ్చుకొని
లోపలే బాధ లావాలా పెళ్లిబికుతున్నా, తండ్రి నీమీదే భారం వేస్తున్నాను అని భగవంతుడికి చెప్పుకొని ఇల్లు అమ్మేయడానికి తలాడించింది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత సతీష్ ఆవిడను సిటీలోని ఒక వృద్ధాశ్రమానికి తీసుకొచ్చాడు. నాకు సింగపూర్లో అర్జెంటు పని పడింది, తిరిగి అమెరికా వెళ్లేటప్పుడు తీసుకెళ్తాను అని చెప్పి హడావిడిగా వెళ్ళిపోయాడు. కొడుకు తిరిగి వస్తాడా రాడా అని ఒక్క క్షణం కూడా ఆవిడ ఆలోచించలేదు. వట్టిపోయిన ఆవుని కసాయివాడికి అమ్మేసిన తర్వాత ఏం జరుగుతుందో ఊహించడానికి గొప్ప ముందుచూపు అవసరం లేదు కదా. సింగపూర్ వెళ్లాలని చెప్పిన సతీష్ విజయ గర్వంతో అమెరికా చేరుకున్నాడు. తన ప్లాన్ ఎక్కడా ఎదురు తిరగకుండా హెచ్చరికలు, అభ్యర్థనలు, బ్లాక్మెయిలింగ్లతో విజయవంతంగా పూర్తి చేసి తల్లిని ఓల్డేజ్ హోంలో డంప్ చేసి ఇల్లు, పొలం అమ్మేసిన డబ్బును డాలర్లోకి మార్చుకుని అమెరికా చేరుకున్నాడు. 35 లక్షల రూపాయలంటే వాస్తవానికి సతీష్కి అదో పెద్ద అమౌంట్ కాదు, కాని అతని బుద్ధి, నీచత్వం అటువంటిది. తల్లి ఏ క్షణంలో అయినా ఆ ఇంటిని, పొలాన్ని తనకు తెలియకుండా బాబాయిలకో అత్తయ్యకో వ్రాసేస్తుందన్న భయంతో నిద్ర పట్టక తండ్రి సంవత్సరికాలకు వెళ్లి తల్లిని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఇల్లమ్మేసి తల్లిని వృద్ధాశ్రమంలో పడేసి హాయిగా అమెరికా చేరుకున్నాడు. 6 నెలల కాలం గడిచిపోయిన తర్వాత ఓ రోజు ఎందుకో తల్లి గుర్తుకొచ్చి ఓల్డేజ్ హోంకు ఫోన్ చేశాడు. అవతల నుంచి ఫోన్ ఎత్తిన గుమస్తా, పార్వతమ్మగారా, ఆవిడ లేరు కదండి అన్నాడు. ఏమైంది, చనిపోయిందా అన్నాడు అప్రయత్నంగానే. కాదండి, మీరు హోంలో చేర్చిన 1 నెల రోజుల తర్వాత ఆవిడ హోం నుంచి వెళ్లిపోయారు కదండి అన్నాడు. హోం నుంచి వెళ్లిపోయిందా? సతీష్ కోపంగా గట్టిగా అరిచాడు. సంవత్సరం మొత్తానికి ఒకేసారి డబ్బు కట్టేశాను కదా, ఆవిడ వెళ్లిపోతుంటే మీరేం చేస్తున్నారు? డబ్బు మిగిలిందని హాయిగా పండగ చేసుకుంటున్నారా? క్షమించాలి, అవతల నుంచి గుమస్తా అంతే తీవ్రమైన స్వరంతో అన్నాడు. మీరు కట్టిన డబ్బుకు సంబంధించిన మీ అమ్మగారున్న 1 నెల రోజులు ఖర్చు తీసేస్తే మిగిలిన డబ్బు మీరు ఎప్పుడైనా తీసుకెళ్లొచ్చు. అకౌంట్ నెంబర్ చెబితే ఈరోజే ఈ బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసేస్తాము. డబ్బు కోసం గడ్డి తినేవాళ్లెవరూ లేరిక్కడ అంటూ ఫోన్ పెట్టేశాడు. సతీష్ ఆలోచనల్లో పడ్డాడు. హోం నుంచి వెళ్లిపోయిందా? ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? కొంపతీసి మతిభ్రమించి రోడ్ల మీద తిరుగుతుందేమో. ఇంకా బ్రతికే ఉంటుందా? అమ్మ సంగతి ఏవైనా తెలుసా అని బాబాయిలకు ఫోన్ చేస్తే వాళ్ళు తననే తిడతారు. తనతో పాటుగా అమెరికా తీసుకుపోతానని అందరికీ చెప్పి ఓల్డేజ్ హోంలో చేర్పించిన సంగతి వాళ్లకు తెలీదు. వాళ్ళెప్పుడైనా ఫోన్ చేసినా అమ్మ నిద్రపోతుందనో, బయట లాన్లో పిల్లలతో ఆడుకుంటుందనో చెప్పేవాడు. ఇప్పుడు వాళ్లు కూడా ఫోన్ చేయడం లేదు. ఇంతకీ ఎక్కడికి పోయినట్లు? ఈలోగా ఏదో బిజినెస్ కాల్ రావటంతో సతీష్ తల్లి గురించి ఆలోచించడం వదిలేసి వ్యాపార భాగస్వామితో మాట్లాడటం మొదలుపెట్టాడు. మరో 8 నెలల తర్వాత సతీష్కు ఒక ప్రాజెక్టు విషయమై బెంగళూరులో పనిపడింది. అనుకున్న టైం కంటే ముందే ఇండియాలో పనులు పూర్తయ్యాయి. 2 రోజుల సమయం మిగిలింది. ఏం చేయాలో తోచక సొంత ఊరు బయలుదేరాడు. బాబాయిలు, అత్తలు అమ్మ సంగతి అడిగితే హాయిగా ప్రశాంతంగా ఉందని చెప్పాలి అని ముందే రిహార్సల్ చేసుకున్నాడు. ఫోన్లో మాట్లాడతాంరా అమ్మతో అంటే ఏం చెప్పాలి వాళ్లకు? సర్లే, ఏదో ఒకటి. సిగ్నల్ బాగలేదనో, అమ్మ నిద్రపోతుందనో ఏదో ఒక కహాని చెప్పి మేనేజ్ చేయొచ్చులే అనుకున్నాడు మనసులో. కారు ఊర్లోకి ప్రవేశించింది. అమ్మేసిన ఇంటి ముందు నుంచి వెళుతుండగా అప్రయత్నంగా తన దృష్టి అటువైపు మరలింది. ఒక్కసారిగా అదిరిపడ్డాడు. తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. పార్వతమ్మ ఇంటి ముందు నిలబడి ఎవరితోనో మాట్లాడుతుంది. తాను చూస్తుంది నిజమేనా అని మరోసారి తనను తాను గిల్లుకొని చూసుకున్నాడు. ఎక్కడో సిటీలో ఓల్డేజ్ హోంలో ఉండాల్సింది ఇక్కడ ఊళ్ళో అమ్మేసిన ఇంటి దగ్గర ఉండడమేమిటి? సడన్ బ్రేక్తో కారు ఆగిపోయింది. ఎవరో వెంటబడి తరుముతున్నట్లుగా సతీష్ కారు దిగి గబగబా ఇంటివైపు నడిచాడు. ఎవరితోనో మాట్లాడుతున్న పార్వతమ్మ ముఖం కొడుకుని చూడగానే ఆనందంతో వికసించింది. ఏరా చిన్నా, ఇదేనా రావటం? కోడలు పిల్లలు ఎలా ఉన్నారు? ఆవిడ అడుగుతున్న ప్రశ్నలేమీ అతని చెవికి చేరటం లేదు. ఆశ్చర్యంగా తల్లివంకే చూస్తూ ఉండిపోయాడు. పేషెంట్లా ఉన్న స్థితిలో ఆమెను ఓల్డేజ్ హోంలో డంప్ చేసి వెళ్లిపోయాడు గాని ఇప్పుడు ఆమె ఆరోగ్యంగా, ఆనందంగా కనబడుతోంది. సంతృప్తిగా, ఆనందంగా. ఇదేంటి, నువ్విక్కడున్నావు? ఆవిడ నవ్వింది. ఆ నవ్వులో ద్వేషం, కోపం, హేళన, ప్రతీకారం ఏమీ లేదు. అమ్మ తన బిడ్డను చూసి ఎంత స్వచ్ఛంగా నవ్వుతుందో
అంతే స్వచ్ఛంగా నవ్వుతూ అంది. అదేంట్రా చిన్నా, నేను మనింట్లో ఉండక ఇంకెక్కడుంటాను? ఇల్లు అమ్మేశాం కదా. తన కళ్ళ ముందు జరిగేది నిజమా లేకపోతే కల అనే సందిగ్ధావస్థలో అతలాకుతలమైపోతున్న సతీష్ గొంతులోంచి ఆ ప్రశ్న ఆశ్చర్యంగా బయటకొచ్చింది. నువ్వు ముందు లోపలికి రా చిన్నా అంటూ చెయ్యి పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్లి వేప చెట్టు కింద మంచం వాల్చి గబగబా ఇంటి లోపలికి వెళ్లి చల్లటి మజ్జిగ తెచ్చిచ్చింది. నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. నువ్వు ఇల్లు అమ్మేసినా ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇల్లు కొనుక్కున్న వాళ్ళు ఏమయ్యారు? కొంచెం గొంతు పెద్దది చేసి సీరియస్గా తల్లిని అడిగాడు. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు లేరా? అమ్మాయి పిల్లలు బావున్నారు కదా? సతీష్ ముఖం కోపంతో ఎర్రబడింది. మాట మార్చాలని ప్రయత్నించుకో. అసలిక్కడేదో కుట్ర జరుగుతోంది. అదేంటో నాకు తెలియాలి. ఇందులో కుట్రే ఉందిరా చిన్నా. మన ఇల్లు మళ్ళీ నేను కొనుక్కున్నాను. నువ్వు ఇల్లు మళ్ళీ కొనుక్కున్నావా? ఆశ్చర్యంగా అతని కళ్ళు పెద్దవయ్యాయి. ఏదో నమ్మలేని విషయం విన్నట్టుగా మనిషి కంపించిపోయాడు. ఇల్లు కొనుక్కోవడానికి నీకంత డబ్బెక్కడిది? ఆవిడ మౌనంగా ఉండిపోయింది. ఓహో, కొడుక్కి తెలియకుండా మీ ఆయన వెనకేసింది బాగానే దాచుకున్నావన్నమాట అన్నాడు హేళన వ్యంగ్యం మిళితమైన స్వరంతో తల్లి వంక చూస్తూ. కాదు, ప్రసాద్ కొనిచ్చాడు. ప్రసాదా? వాడెవడు? మన రామ్మూర్తి మాస్టర్ గారు అబ్బాయి ప్రసాద్. నీకు తెలీదంట్రా? ఓహో, వాడా? వాడు నీకు ఇల్లు కొనివ్వడమేమిటి? నాకసలు ఏమీ అర్థం కావటం లేదు. నువ్వు హోం నుంచి అసలు ఎందుకు వచ్చేశావు? ఊళ్ళో అందరికీ నా కొడుకు నన్ను రోడ్డు మీద వదిలేశాడని ప్రచారం చేయడానికా? కోపంగా అన్నాడు. ఆవిడ మౌనంగా కొడుకు ముఖం వంక చూస్తూ ఉండిపోయింది. దాదాపు సంవత్సరంన్నర అయ్యింది. ఎలా ఉన్నావు, తిన్నావా లేదా అని అడిగిందే లేదు. పైగా ఏమాత్రం సంస్కారం పద్ధతి లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న కొడుకు వంక అలానే చూస్తూ నిలబడిపోయింది. ఇప్పుడు అర్థమవుతోంది నాకు. నువ్వు మీ ఆయన కలిసి బాగానే డబ్బు దాచారు. ఆ విషయం నాకు తెలిస్తే ఎక్కడ నాకివ్వాల్సి వస్తుందోనని ప్రసాద్ గాడు ఇల్లు కొనిచ్చాడని అబద్ధం చెప్తున్నావా? వాడు నీకెందుకు ఇల్లు కొనిస్తాడు? నేనేం వెర్రివెధలా కనబడుతున్నానా నీకు? కళ్ల నిండా ద్వేషం, గొంతి నిండా కోపం అక్కసుతో అన్నాడు. అవునరా చిన్నా, కడుపున పుట్టినవాడు ఆస్తులు అమ్మేసుకుని తల్లిని వృద్ధాశ్రమంలో పడేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోతే ఎప్పుడో మీ నాన్నగారు తన చదువు కోసం ఆర్థిక సహాయం చేశారన్న కృతజ్ఞతతో మళ్లీ నా ఇల్లు నాకు కొనిపెట్టాడు చూడు. నిజమే. ఇదంతా ఎవరు నమ్ముతారు? నాలాంటి వెర్రబాగులది తప్ప. ఈ మాటలన్నీ అనవసరం. నువ్వు వెంటనే నా వెంట బయలుదేరు. నేను రాను. ఆవిడ కంఠం స్థిరంగా కృతనిశ్చయంతో ఉంది. ఏంటి? అన్నాడు సతీష్ పట్టరాని కోపంతో. ఇక్కడే ఉండి అందరికీ నా గురించి నీచంగా చెబుతూ నా కొడుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పుకుంటూ బ్రతుకుతావా? కాదు, ఈ ఇంటి కోసం చేసిన అప్పు అనా పైసలతో సహా తీర్చేందుకు పోరాటం చేస్తూ బ్రతుకుతాను. ఆవిడ ఏం మాట్లాడుతుందో అర్థం కాక వెర్రిముఖం వేసుకుని చూస్తున్న సతీష్ వైపు చూస్తూ చెప్పసాగింది. నువ్వు నన్ను వృద్ధాశ్రమంలో వదిలేసి వెళ్లిపోయిన 2 రోజులకు నాకు గుండెపోటు వచ్చింది. ఆశ్రమం వాళ్లు ఫోన్ చేసినా నువ్వు ఫోన్ ఎత్తలేదు. నెల రోజుల పాటు నేను అనారోగ్యంతో మంచం మీదే ఉన్నాను. ఓ రోజు తన కూతురు పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమంలో బట్టలు, ఆహారం పంచుతూ ప్రసాద్ కనిపించాడు. నన్ను చూసి ఆశ్చర్యపోయాడు. నా కాళ్ల దగ్గర కూర్చుని ఏడ్చాడు. అమ్మా, ఊరందరికీ పెట్టిన చేతులు. ఎవరికి ఏ కష్టం వచ్చినా మీ ఇంటి ముందే నిలబడేవాళ్లు. అటువంటి మీరు అనాథలా ఈ ఆశ్రమంలో ఇలా పడి ఉన్నారా తల్లి అంటూ నన్ను పట్టుకొని ఏడ్చాడు. కాలేజీలో ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే శంకరయ్య గారు నాకు ఆర్థిక సహాయం చేశారు. మీ కుటుంబం దయవలనే ఈ రోజు నేను వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబంతో ఆనందంగా ఉన్నాను. మీరిక్కడ ఉండకండి. ఊళ్ళో అమ్మేసిన ఇల్లు మళ్లీ మనం కొనుక్కుందాం. ఊరంతా మీ బంధువులే కదా. ఊరు గాలి నీళ్లు తగిలితే మీ మనోవ్యాధి తీరుతుందని చెప్పి మన ఇల్లు కొనుక్కున్న వాళ్లకు మరో 10 లక్షలు ఎక్కువిచ్చి ఇల్లు నా పేరిట తిరిగి రిజిస్ట్రేషన్ చేయించి పత్రాలు తెచ్చిచ్చాడు. ఆ క్షణమే నేను నిర్ణయించుకున్నాను, ఆ బిడ్డ రుణం ఉంచుకోకూడదు అని. ఆ నిర్ణయమే ఈ రోజు నన్ను ఇలా నిలబెట్టింది. ఎవరో కన్నబిడ్డ నా కష్టాలు చూసి దయతో నా ఇల్లు నాకు మళ్లీ కొనిచ్చాడు. నేను పైసా పైసా కూడబెట్టి ఆ బిడ్డ అప్పు తీరుస్తాను. అప్పుడే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. అదిగో ఆ 2 ఆవులు చూసావా? లక్ష్మీ, సరస్వతి. అమ్మా,
కష్టాల్లో ఉన్నాను, మీరే ఆదుకోవాలి అని దండం పెట్టుకున్నాను. రోజు 2 లీటర్ల పాలిచ్చేవి ఇప్పుడు 3 లీటర్ల పైగా పాలిస్తున్నాయి. ఈ దొడ్లో ఉన్న మామిడి చెట్లు, సపోటా, నిమ్మ, దానిమ్మ, కొబ్బరి చెట్లు, కూరగాయల చెట్లు అన్నీ కూడా ఓ లక్ష్యానికి అంకితమైపోయి నా అప్పు తీర్చేందుకు తమ వంతు సాయం కాదు నాకు భిక్ష పెడుతున్నాయి. పచ్చటి చెట్లు, మూగజీవాలు నాకింత సాయం చేస్తుంటే కడుపును పుట్టిన నువ్వు మాత్రం ఆస్తులు అమ్ముకొని బాధ్యతల నుంచి పారిపోయావు. ఏంటి, తెలుగు సినిమా స్టోరీ వినిపిస్తున్నావా? పాలు, పెరుగు, మామిడికాయలు, కూరగాయలు అమ్మి లక్షలప్పు తీరుస్తావా? నీ కళ్లకు నేనంత వెర్రెవెధవలా కనిపిస్తున్నానా? ఊహ తెలిసినప్పటినుంచి సహనం, ఓర్పులతో జీవించిన ఆవిడకే కొడుకు మాటలు కోపాన్ని, ఆవేశాన్ని తెప్పించాయి. అందుకే ఇలా అంది, ఒరేయ్, ఇల్లంటే 4 గదులు, 8 కిటికీలు, 6 తలుపులు కాదు నాయనా, అదో బంధం. మనకంటే ముందు వెళ్లిపోయిన మహనీయులు మన కోసం తమ జీవితాలను ఏ విధంగా త్యాగం చేశారో నిరంతరం గుర్తు చేసుకునే దేవాలయమేరా ఇల్లంటే. ఇంటిని రియల్ ఎస్టేట్ కోణంలో నుంచి చూసే నీకు, నా భర్త జ్ఞాపకంగా పదిలపరుచుకున్న నాకు మధ్య రాజీ ఎప్పుడు కుదురుతుంది నాయనా? పైసా పైసా కూడబెట్టి మేం ఆస్తులు సంపాదించేది మీకోసమే కదరా. కనీసం మేం బతుకున్నంతకాలం కూడా ఎదురు చూడలేరా? ఇప్పుడు మేం ఏం చేయాలి నాయనా? మీ తరం వాళ్ళు మమ్మల్ని మా ఆస్తులు అమ్ముకొని సొమ్ము చేసుకుని వృద్ధాశ్రమంలో విసిరేసి వెళ్ళిపోతారు. చావు కోసం ఎదురు చూస్తూ అనుక్షణం రంపపుకోతకు గురవుతూ బ్రతకాలా నాయనా మేము? మేం చేసిన పాపమేమిటి? నీలాంటి వాళ్లకు జన్మనివ్వటమేనా? అంది ఆవిడ ఆవేశంగా. సరే, నేను చూస్తాను. కోపంతో బుసలు కొడుతూ పైకి లేచాడు సతీష్. 3 నెలలు తిరిగేసరికల్లా నువ్వే నా కాళ్ల దగ్గరకొస్తావు. ఈ ఊళ్ళో నువ్వు ఎలా బ్రతుకుతావో నేను చూస్తాను అంటూ తల్లిని శాపనార్థాలు పెడుతూ కారెక్కాడు. కారు కనుమరుగైపోయేంతవరకు ఆవిడ సజల నేత్రాలతో కొడుకును చూసుకుంటూ ఉండిపోయింది. కన్నప్రేగు కదిలి దుఃఖం పొంగింది కాని లక్ష్యం గుర్తుకొచ్చి దుఃఖాన్ని తమాయించుకుంది. మన నేలంతా ఇలాంటి మహాటలులే కదా. చూసావా లక్ష్మి, వాడికి నా మీద ఎంత కోపమో. పోన్లే పాపం, ఎప్పటికైనా ఈ తల్లి ప్రేమను అర్థం చేసుకుంటాడ్లే అని ఆవుకి చెప్పి తన పనుల్లో పడింది. ఆవిడ బిడ్డ ప్రవర్తన ఈ దొడ్లో ఉన్న మూగజీవాలు, పచ్చటి చెట్లు అన్నీ నిశ్శబ్దంగా చూస్తూనే ఉన్నాయి. తమ లక్ష్యం ఎంతటి ఉన్నతమైనదో వాటికి బాగా తెలుసు. కడుపున పుట్టినవాడు బ్రతుకుండగానే చితిని పేరిస్తే దాంట్లోంచి బయటకొచ్చి లోకానికి స్ఫూర్తినిచ్చేందుకు నడుం బిగించింది. ఆ తల్లికి సాయం చేయడమే తమ లక్ష్యమని వాటికి బాగా తెలుసు. డబ్బు డబ్బు అంటూ దాహంతో డబ్బు వెనుక పరిగెట్టిన సతీష్కు తన 30 ఏట బీపీ, డయాబెటిస్ వ్యాధులు సంక్రమించాయి. 42వ ఏట మొదటిసారి హార్ట్ అటాక్ వచ్చింది. 60వ ఏట తిరిగి మళ్లీ స్ట్రోక్ వచ్చింది. ఇంకొకసారి వస్తే మటుకు ఎంత గొప్ప కార్డియాలజిస్టులు కూడా ఏమీ చేయలేరని డాక్టర్లు చేతులెత్తేశారు. మరో సంవత్సరం తర్వాత తన కిడ్నీలు పాడైపోయాయి. వారానికి 3 సార్లు డయాలసిస్ చేస్తేగాని బ్రతకటం కష్టం. బ్రతికినంతకాలం బెడ్ మీద అలా జీవచ్ఛవంలా పడుకొని మృత్యు కోసం ఎదురుచూస్తూ భార్యాబిడ్డలు చీదరించుకుంటుంటే తనలో తను కుమిలిపోతూ అమెరికాలో భారంగా రోజులు లాక్కొస్తున్నాడు సతీష్. మరోవైపు సుదూరంగా జీవితానికో లక్ష్యం ఉంది. ఆరోగ్యం ఏమాత్రం దెబ్బతిన్నా జీవిత లక్ష్యం నెరవేరదు కాబట్టి ఆత్మశక్తితో రోజుకు 16 గంటల పాటు శ్రమించిన పార్వతమ్మగారు తమ 86వ ఏట మరణించే నాటికి తన జీవిత లక్ష్యాన్ని, పరమార్థాన్ని సంపూర్ణం చేసుకోగలిగింది. ఇంటి తాలూకు అప్పును తీర్చేసింది. తను నిలబెట్టుకున్న ఇంటినే తన భర్త పేరిట ఓ స్కూల్ను ఏర్పరిచి ఆ స్కూల్ నిర్వహణ కోసం అహోరాత్రులు శ్రమించి మరో 10 ఎకరాల పొలం సమకూర్చి తన ఇల్లు, వాకిలి, పసిబిడ్డలతో, గోమాతలు, మూగజీవాలతో, వృక్ష రాజాలతో పచ్చగా కలకల్లాడుతూ ఉంటే కల్లారా చూసుకుని ఓ మహాశివరాత్రి రోజున పరమపదించి ఉత్తమ లోకాల్లో తన కోసం ఎదురుచూస్తున్న భర్తను చేరుకుంది. కోట్లు ఆబగా కూడబెట్టినవాడు అనుక్షణం నరకం అనుభవిస్తూ మరణిస్తే ఓ తల్లి తన సంకల్ప బలంతో కొడుకు బ్రతుకుండంగానే పేర్చిన చితిలోంచి బయటికి లేచొచ్చి తన జీవిత లక్ష్యాన్ని సాధించి విజేతగా మరణించింది. శంకరయ్య, పార్వతమ్మగార్ల ఇల్లు కొన్ని దశాబ్దాల పాటు పిల్లల కేరింతలతో, మూగజీవాల అంబారావాలతో, పచ్చని చెట్ల మీద పక్షుల కిలకిలా రావాలతో శోభిస్తూ ఆ ఊరికే మరో దేవాలయంలా ప్రకాశిస్తూనే ఉంది. ఆస్తి అంటే రియల్ ఎస్టేట్ కాదు, మన పూర్వీకుల త్యాగఫలం.
ఈ చక్కటి కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.